ఆత్మ నమస్తే స్వామి. మనం సమాజంలో గమనిస్తే మానవులకి జంతువులకి తేడా చాలా వరకు కనబడుతుందండి. సపోజ్ ఒక కాకి అనుకోండి, ఒక కాకి ఎక్కడన్నా ఆహారం కనబడింది అనుకోండి, అది ఒక్కటే తింటుందనంటే తినదండి. అరిసి కావు కావు అని అరిసి తన జాతినంతా పిలుస్తుందండి, ఇక్కడ ఆహారం ఉంది తిన్నాము రండి అనేసి. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ కూడా వచ్చి ఆహారాన్ని తినేసి ఎగిరిపోతాయండి. అదేవిధంగా చీమ అనుకోండి, చీమకు కూడా ఎక్కడైనా ఆహారం కనబడింది అనుకోండి, అది ఒక్కటే తిందండి, వెంటనే వెళ్ళిపోయి పుట్టలేకెళ్ళి తన జాతినంతా తీసుకొస్తుందండి ఆహారం కోసం. అన్నీ కలిసి పంచుకుంటాయి, తినేసి వెళ్ళిపోతాయి. అదేవిధంగా కోతి కూడా గమనించి చూస్తే ఎక్కడన్నా ఆహారం కనబడింది అనుకోండి, అది ఒక్కటే తిందండి, అరిసి తన జాతినంతా పిలిచి ఆహారాన్ని పెడుతుందండి. అదేవిధంగా ఏ జంతువు అయినా కానీ రేపుడు గురించి ఆలోచించమండి, ఆ పూటకి ఎంత కావాలో అంత తినేసి వెళ్ళిపోతాయి, మిగతాది వదిలేసి. అదే మానవుడు అనుకోండి, అలా కాదండి. ఎక్కడైనా సంపదను కనబడితే తన కుటుంబం మాత్రమే అనుభవించాలని చూస్తాడు తప్ప పక్కన వాళ్ళకి ఇవ్వాలని, పక్కన వాళ్ళని పిలిస్తే సహాయం చేద్దామని ఆలోచన కలిగిన వ్యక్తులు, జ్ఞానవంతులు మాత్రమే అలా చేయగలుగుతారండి. అలా జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉంటారు అంటే 100లో ఒక 5% కన్నా కూడా తక్కువే ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అందుకనే సమాజం ఈ విధంగా వెనకబడిపోతూ ఉన్నది. రోజు రోజుకు కూడాను రాక్షస గుణాలు కలిగిన వ్యక్తులు పెరిగిపోతూ ఉన్నారండి. సమాజం మొత్తం కూడాను కుళ్ళిపోతూ ఉన్నది ఈ స్వార్థం వల్ల. సో అలా కాకుండా స్వార్థాన్ని అనేది తగ్గించుకొని నాకు ఎంతవరకు అవసరమో, నాది ఎంత అయితే ఉంటుందో దానిని మాత్రమే తీసుకోవాలి, ఇతరులు దాని జోలికి పోకూడదు అనేటువంటి అంశ లక్షణం ఎప్పుడైతే కలగతుందో అప్పుడు మాత్రమే ఆ కుటుంబము, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, బంధువులు కానివ్వండి, సమాజం కానీ ఎదిగేటందుకు, ఆనందంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికన్నా అర్థం చేసుకొని అందరము కూడాను 10 మందికి ఉపయోగపడేలాగా నడుచుకుందామండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. హరి ఓం.